హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి సుజాత. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఇంకొక సరికొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది. చేసే విధానము, చేసే పద్ధతి చాలా, మనం ఏ పద్ధతిలో కలుపుకోవాలి, పిండి ఎలా కలుపుకోవాలి, ఏమేమి అందులో వేసుకోవాలి అనేది చాలా క్లియర్గా ఈ వీడియోలో మీకు అందరికీ అందించబోతున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెక్కలు చేస్తున్నాను. చూడండి, ఇక్కడ జీలకర్ర ఆల్రెడీ నేను వేసేసాను. చూడండి, జీలకర్ర వేసాను. ఒక 2.5-3 స్పూన్స్ వేసాను. 2 kgs పిండి తీసుకున్నాను. జీలకర్ర అయితే ఒక హాఫ్ కప్ వేసుకోవచ్చు, 3-4 స్పూన్స్ అట్లా మన ఇష్టం అనమాట. నేనైతే 2.5 స్పూన్ వేసాను జీలకర్ర. నెక్స్ట్ జీలకర్ర వేసి అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ సాల్ట్ కూడా 2 స్పూన్స్ వేసాను. సాల్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వీటిని పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొత్తిమీర 1 కప్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ కరివేపాకు కూడా బాగా చాప్ చేసుకున్నాను. చూడండి, మీకు ఎంత కావాలనుకుంటే ఎంత వేయచ్చు. నేనైతే ఒక 2 కట్టలు కరివేపాకు చాలా సన్నగా కట్ చేస్తాను ఈ విధంగా. అలాగే నువ్వులు ఫ్రెండ్స్, ఇక్కడ నువ్వులు 1 కప్ తీసుకున్నాను. నెక్స్ట్ పెసరపప్పు నానబెట్టినవి చూడండి, నానబెట్టిన పెసరపప్పు ఒక 1 కప్ తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే ఇక్కడ సగ్గుబియ్యం అనమాట, సగ్గుబియ్యం కూడా 1 కప్ తీసుకున్నాను, నానబెట్టాను. ఆల్రెడీ 1 అవర్ అయింది వీటిని నానబెట్టేసి. ఇప్పుడు వీటిని ఎలా కలుపుకోవాలనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వీటిని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొచ్చేద్దాం. ఫస్ట్ సాల్ట్, జీలకర్ర వేసేసాను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశానని చెప్పాను కదా, పచ్చిమిర్చి ఇవి అది వేసాను. నెక్స్ట్ అదిగో పెసరపప్పు చెప్పాను కదా నానబెట్టి 1 అవర్ ఉంచినవి, అది కూడా వేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి సగ్గుబియ్యం చెప్పాను కదా ఫ్రెండ్స్, అది కూడా వేసేద్దాము. నెక్స్ట్ కరివేపాకు ఉంది కదా, ఈ కరివేపాకు కూడా వేసేద్దాము. కూడా వేసేద్దాము. నెక్స్ట్ ఫ్రెండ్స్ నువ్వులు కూడా వేసేద్దాము. 1 కప్ నానబెట్టుకున్నా అని చెప్పినా కదా. నేనేంటంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాను ఈ సరుకులన్నీ, ఎందుకంటే 2 kgs పిండి వరకు తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది కాబట్టి ఎక్కువ వేసాను. ఇవన్నీ ఇప్పుడు బాగా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ డాల్డా వేడి చేశాను, డాల్డా వేద్దాము. ఫ్రెండ్స్, ఇవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత ఇది డాల్డా పోసిన క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. అది ఒక 1/2 kg పోసాను డాల్డా నేను ఈ పిండి మొత్తానికి 2 kgsకి. ఇలా మొత్తం బాగా కలిపి అయిపోయిన తర్వాత డాల్డా పోసాక అన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపాలి. వాటర్ కూడా నేను గోరువెచ్చగా కాగబెట్టి పెట్టుకున్నాను రెడీగా. ఆ వాటరు కొద్దిగా వేస్తూ కలపాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా వేయాలి. వాటర్ కొద్దిగా వేసి కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలా కలపాలి, మొత్తం బాగా ముద్దలాగా వచ్చే వరకే కలుపుకోవాలి. ఒకటేసారి కలుపుతున్నప్పుడు ఒక్కొక్కసారి పిండి మళ్ళా లూజ్ ఎక్కువైపోతుంది, లేకపోతే గట్టిగా లేకుండా మనకి ఎలా ఉండలు పట్టుకోవాలో అప్పలు చేసుకోవడానికి, పప్పు రొట్టెలు చేసుకోవడానికి ఆ పద్ధతిలో మనం కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇలా చిన్న ఉండలుగా పట్టేసుకున్నాను. పిండి కలిపి మొత్తం అయిపోయిన తర్వాత అలా చేసి మళ్ళీ ఒక్కొక్కటి తీసిందని ఇక్కడ పూరీ ప్రెస్ ఉంటుంది కదా, ఆయిల్ రాయాలి. మళ్ళీ ఇది ఇలా పెట్టేసిందని ఇలా పైన కూడా పేపర్కి ఆయిల్ రాసేసి ఇలా ప్రెస్ చేసి అన్నింటినీ మళ్ళీ 1 by 1 ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ప్లేట్ లాగా పెట్టేసుకుని ప్లేట్లో వేసేసుకోవాలి అన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ బాగా వేడవ్వాలి. బాగా అంటే మరీ మరగనివ్వద్దు. ఈ అప్పలు కాలే విధంగా ఆయిల్ వేడైనప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 1 by 1 వేసేసుకోవడమే. ఫ్రెండ్స్, నేను 2 స్పూన్ సాల్ట్ వేసానని చెప్పాను కదా, నాకు సరిపోకపోతే ఇంకా 1 స్పూన్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా సాల్ట్ టేస్ట్ చూసిన తర్వాత ఒకవేళ తక్కువ అయితే యాడ్ చేసుకోండి. పిండి కలిపి అయిపోయిన తర్వాత కంపల్సరీ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే ఎండిపోతుంది. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా, 1 by 1 వేసేసుకోవడమే.
ఫ్రెండ్స్ ఇదే విధంగా అన్నింటినీ వేసేసుకోవాలి. అయిపోయిన తర్వాత మనం ఎక్కువ ఫాస్ట్ మాత్రం పెట్టకూడదు, స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరీ స్లోగా కూడా పెట్టుకోకూడదు. స్లోగా పెట్టుకున్నామంటే సరిగా కాలవన్నమాట, మెత్తబడినట్టు ఉంటాయి అవి పప్పు చెక్కలు. ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ కాల్చి అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా పప్పు చెక్కలు, మేమేమో వీటిని పప్పు రొట్టెలు అని అంటాము. చూడండి లాస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనము పప్పు రొట్టెల్ని చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా మనం జర్నీలో వెళ్తున్నప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తినడానికి. ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా జర్నీ చేస్తున్నప్పుడు. ఈ పప్పు రొట్టెలని మీరు ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారనుకోండి, మంచిగా ఒక 10 to 15 days వరకు, 20 days వరకు కూడా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా. చూడండి ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా కరకరలాడుతూ ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదా, మనం తుంచి చూపిస్తున్నాం చూడండి. ఈ పద్ధతిలో ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, మళ్ళీ చెప్తున్నాను. మీరు కూడా చేసి ఎంజాయ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. ఇంకొక మంచి వీడియోతో తొందరలో మీ ముందుకు వస్తాను. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.